హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో రీసెంట్గా దురంధర్ 1 and 2తో వచ్చి తన కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలుచుకొని 3,000 కోట్ల వరకు కలెక్షన్లు సాధించిన హీరో రణ్వీర్ సింగ్. సో ఈ సినిమా సక్సెస్లో ఆయన చాలా శరవేగంగా ముందుకు దూసుకెళ్తారు. రాబోయే ప్రాజెక్టులు కూడా అద్భుతంగా ఉండబోతాయి అని చెప్పేసి చాలామంది కేవలం రణ్వీర్ సింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, బాలీవుడ్లో అలాగే మిగతా భాషల్లో కూడా ఎంతగానో ప్రాచుర్యం పొందిన సినిమా కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే విధంగా ఉండేవి. బట్ ఇప్పుడు రణ్వీర్ సింగ్కి తగిలిన షాక్ అందరి ఆశల్ని కూడా అడియాసలు చేసేసింది. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో బాలీవుడ్లో ఇప్పుడు డాన్ 3 షూటింగ్ విషయం అలాగే ఆ సినిమా విషయం వివాదంగా మారిన విషయం తెలిసిందే. సో రణ్వీర్ సింగ్ ఈ సినిమాకి 2023లోనే ఒప్పుకున్నట్టుగా అండ్ దాంతోపాటు టీజర్ కూడా ఎంతో ఆకట్టుకునే విధంగా టీజర్ని కూడా లాంచ్ చేశారు డాన్ 3 టీమ్. సో దీని తర్వాత ఇప్పుడు దురంధర్ తర్వాత నెక్స్ట్ షూటింగ్లోనే రణ్వీర్ సింగ్ పాల్గొంటాడు అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు రణ్వీర్ సింగ్ ఆ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా అండ్ దాంతోపాటు ఆ సినిమాకి తాను తప్పుకుంటున్నట్టుగా అందుకు గాను 10 కోట్లు పరిహారం కింద ఇస్తానన్నట్లుగా అండ్ రాబోయే తన ప్రళయ్ మూవీకి కూడా ఆ టీంని అందులో పెట్టుకునే విధంగా ప్లాన్ చేస్తానని చెప్పేసి ఆల్రెడీ దీనికి సంబంధించి రణ్వీర్ సింగ్ అయితే మాట్లాడుకుంటూ వచ్చారు. బట్ డాన్ 3 సినిమాకి సంబంధించిన వ్యక్తులు మాత్రం, ప్రొడక్షన్ హౌస్ మాత్రం మాకు రణ్వీర్ సింగ్ చేసింది చిన్న తప్పు కాదు, దీనివల్ల మా సినిమాకు చాలా దెబ్బ పడుతుంది. సో ఇప్పటిదాకా ఏదైతే ప్రీ ప్రొడక్షన్ పనులు జరిగాయో దానికి నష్టపరిహారం కింద 45 కోట్లు ఇవ్వాలని చెప్పేసి నోటీసులు అయితే జారీ చేశారు రణ్వీర్ సింగ్కి డాన్ 3 మూవీ టీమ్. సో దీనికి సంబంధించి FWICE కూడా రియాక్ట్ అవుతూ 3 సంవత్సరాల వరకు రణ్వీర్ సింగ్ని బ్యాన్ చేయాలని చెప్పేసి అయితే తన నోటీసులు జారీ చేసింది. సో దీని పరంగా ఇప్పటి వరకు కూడా రణ్వీర్ సింగ్ రియాక్ట్ అవునప్పటికీ సో ఇప్పుడు కొత్తగా నిన్న మొన్నట్లో ఆయన ఆ టీంకి నోటీసులు అయితే పంపడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ విషయంపై మాట్లాడతానని రణ్వీర్ సింగ్ చెప్పడం అయితే జరిగింది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇప్పటి వరకు ఎందుకు రణ్వీర్ సింగ్ ఈ విషయంపై క్లియర్గా ఎటువంటి స్టేట్మెంట్స్ రిలీజ్ చేయలేదని అయితే తెలియదు. బట్ ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం మాత్రం షూటింగ్ పరంగా లేట్ చేయడం అండ్ స్క్రిప్ట్ అంత మాటలు మార్చడం అండ్ కొన్ని వివాదాలు రావడం వల్ల నేను ఈ సినిమా నుంచి తప్పుకోవాలనుకుంటున్నానని చెప్పేసి ఆయన చెప్పినట్లుగా. బట్ దానికి ప్రొడక్షన్ హౌస్ ఒప్పుకోవడానికైతే ససేమేరా నో చెప్తుందని అయితే మనకు అర్థమవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో 3 సంవత్సరాలు రణ్వీర్ సింగ్ పై నిజంగా బాన్ గాని ఖరారైతే ఖచ్చితంగా ఆయన కెరియర్కి ఎనలేని దెబ్బగానే నిలుస్తుంది. ఆల్రెడీ ఆయన సతీమణి అయిన దీపికా పదుకొనే లాస్ట్ సందీప్ రెడ్డి వంగతో కూడా వివాదం ఇంకా సద్దుమనగలేదు, ఇంకా టాపిక్ నడుస్తూనే ఉంది. ఎంత ఆ షూటింగ్ స్పిరిట్ మూవీ అయిపోతున్నప్పటికీ కూడా ఆ టాపిక్ ఎక్కడితో వినిపిస్తూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో రణ్వీర్ సింగ్ కూడా ఇలాంటి యొక్క సిచ్యువేషన్స్లో ఇరుక్కోవడం అయితే ఖచ్చితంగా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. మరి దురంధర్ తర్వాత ఇంకా ఎన్నో బ్లాక్ బస్టర్స్ హిట్స్ చూస్తారనుకున్న రణ్వీర్ సింగ్ ఇలా సడన్గా ఒక 3 సంవత్సరాల బ్యాన్ అంటే అది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఆయన కెరియర్ని వెనక్కి లాగే ప్రక్రియగానే ఉంటుందని అయితే మనకు అర్థమవుతుంది. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్తారు, ఆయన యొక్క నిర్ణయం ఎలా ఉంటుంది అన్నదైతే మనకు పూర్తి వివరాలు తెలియదు. బట్ ఆయన టీం మాత్రం ఆయనకి ఆయన వృత్తిపై చాలా గౌరవం ఉంది. సో ఎవరిని బాధ పెట్టకూడదన్న నేపథ్యంలో ఆయన ఇప్పటిదాకా మాట్లాడలేదు. బట్ ప్రెస్ మీట్లో ఆయన ఖచ్చితంగా మాట్లాడతారని అయితే ఆయన తరపున టీం అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. మరి దీనిపై రణ్వీర్ సింగ్ ప్రెస్ మీట్లో ఎలా రియాక్ట్ అవుతాడు, ఎంతవరకు ఇలాంటి ఒక వివాదంలో ఆయన 3 years బ్యాన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.